They've been probably the best pioneers in that, and they've been consistent with their quality. They've been good with their content, and I've been right from the beginning. Naku South Scope, they've been very good association, and well, I'll continue to lend my support as much as I can. Rendu cinemalu jarutunandi. I think we finished probably what 50-60% of the film. Rudram Devi is a historical film. It's a true story. It's a 3D film, and it will be out this year. Bahubali will be out summer of next year. So అప్పుడు నేను ఇలానే ఉంటాయి గడ్డంతో చుట్టూ. సో ప్లీజ్ బేర్ విత్ మీ. ఒకసారి నేను గుర్రం మీద పడ్డాను కనుక అప్పుడు హాస్పిటల్కి వెళ్ళి సార్ మీరు అందరూ బయటకు వచ్చారంటే నేను అలాగే వెళ్ళిపోయాను. బట్ ఎవ్రీ వన్స్ ఫైన్ నౌ. ప్రవాస్కి అసలే అవ్వలేదు. మీరు పెట్టిన రూమర్స్ చెప్తే అసలు ఏమీ ప్రవాస్కి అసలు ఏమీ అవ్వలేదు. సో ఈజ్ పర్ఫెక్ట్లీ వాజ్ బిన్ షూటింగ్ consistently for the last 6 months, almost every day for Bahubali, and we're all fine. This year, and I'm thinking Dasara Unshekar has to be the right one to tell you. The 3D kabatti, it's obviously everyone is trying new things in this film, so it's taking longer than we expected. ఈరోజు రెడ్ కార్పెట్ గ్లామర్ క్యాలెండర్ 2014 సౌత్ స్కోప్ ది లాంచ్ జరిగింది ఈరోజు రానా అండ్ ఎవ్రీబడీస్ హియర్. సో అంటే సౌత్ స్కోప్ గురించి చెప్పాలంటే ఫస్ట్ టైం అంటే one of the first magazines where all the నాలుగు ఇండస్ట్రీలు కలిపి వెరీ గ్లామరస్ అండ్ వెరీ సెక్సీ మ్యాగజైన్గా ఫస్ట్లో వచ్చింది సౌత్ స్కోప్. సో ఐ ఆల్వేస్ బీన్ అ రీడర్ ఆఫ్ సౌత్ స్కోప్ అండ్ ఐ థింక్ ఇట్స్ అ వెరీ కూల్ అండ్ ఈరోజు ట్రెండ్స్కి తగ్గ మ్యాగజైన్ అది. సో అండ్ ఐవ్ ఆల్సో సీన్ ద క్యాలెండర్ కపుల్ ఆఫ్ శర్వానంద్ వాళ్ళందరూ ఉన్నారు. సో ఐ థింక్ దే డూయింగ్ ఎ వెరీ గుడ్ జాబ్ అండ్ ఆల్ ది బెస్ట్ టు సౌత్ స్కోప్. బంగారుకోడిపెట్ట థీమ్ వచ్చాము ఈరోజు. స్వాతి అండ్ మీ వీఆర్ ప్రమోటింగ్ ద ఫిల్మ్ హియర్. బంగారుకోడిపెట్ట గురించి ఇట్స్ అ వెరీ నైస్ ఫిల్మ్ అండి. ఇట్స్ వెరీ నీట్ ఫిల్మ్. మన రోజు చూసే క్యారెక్టర్స్ అంటే ఒక అప్కమింగ్ అండ్ హార్డ్ వర్కింగ్ మిడిల్ క్లాస్ జనాల ఆశలు ఎలా ఉంటాయి, వాళ్ళ డైలీ లైఫ్స్ ఎలా ఉంటాయి అనేది చాలా సింపుల్ బ్యాక్డ్రాప్ నుంచి వచ్చిన సినిమా. ఒక మనిషికి అంటే బంగారుకోడిపెట్ట అంటే బేసిక్లీ మీనింగ్ ఏంటని చాలామంది అడిగారు. మనకి జీవితంలో అన్నిటికంటే అంటే కొన్ని ఆశలు పక్కన పెడితే అత్యాశలు ఉంటాయి కదా, ఏదో పని చేసి జాక్పాట్ కొట్టేసి లైఫ్లో సెటిల్ అయిపోదామని. సో అలాంటి మెంటాలిటీ ఉన్న భాను వంశీల కథ ఇది. ఇట్స్ అ వెరీ రొమాంటిక్ ఫిల్మ్ ఆల్సో. సో వాళ్ళ ఆశల గురించి ఏం చేశారు, ఏదైనా తప్పు అంటే చిన్న రాబరీ లాంటిది ఏదో ప్లాన్ చేసి, అంటే రాబరీ ఇట్స్ నాట్ ఎ హెయిస్ట్ ఫిల్మ్ బట్ చాలా సరదాగా ఉంటుంది సినిమా అంతా. సో వాళ్ళ సెల్ఫ్ రియలైజేషన్కి ఎలా వచ్చారో క్యారెక్టర్స్ అనే ఎమోషనల్ పాయింట్ మీద వెళ్తుంది. అండ్ ద డ్రైవ్ ఈజ్ ఆల్సో వెరీ కామెడీ అండ్ రొమాంటిక్. అండ్ స్వాతి గారితో చేయడం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇట్స్ మై లైఫ్ టైమ్ ఛాన్స్ అని చెప్పాలి. లైఫ్ టైమ్ అన్న లైట్ చేశారు. సో it was very nice working with Swati also. Over to Swati. We've tried to do something different. అంటే ఫ్రెష్గా ఉండాలి, నెరేటివ్ కానీ స్క్రీన్ ప్లే కానీ ఆడియన్స్ అటెన్షన్ని హోల్డ్ చేస్తూ ఉండాలి. అండ్ ఈ మధ్య ఆడియన్స్ చాలా స్మార్ట్ అయిపోయారు. వాళ్ళు సినిమా చూసినప్పుడే నెక్స్ట్ ఏం జరగబోతుంది, ఏం డైలాగ్ రాబోతుందో వాళ్ళు ముందే థియేటర్లో సీట్లో కూర్చొని అరిచేస్తున్నారు తెర మీద వచ్చే ముందే. సో వాళ్ళ స్పీడ్ని క్యాచప్ చేసి వాళ్ళతోనే ఉండాలి అని ట్రై చేసిన సినిమా ఇది. ఐ హోప్ యూ ఆల్ లైక్ ఇట్ అండ్ సపోర్టర్స్ అండ్ బ్లెస్సర్స్. సక్సెస్ అనేది మన చేతిలో అసలు ఉండదు. ఆల్ ఐ కెన్ డూ ఇస్ ఒక మంచి పాత్ర నేను సిన్సియర్గా చేయాలి అండ్ కొత్తగా చేయాలి, ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయాలి, అదొకటే ఉంటుంది చేతిలో. అండ్ 100% అందరం ట్రై చేస్తాం. సో స్వామిరారా నచ్చినట్టు, అష్టాచమ్మ నచ్చినట్టు ఆ ఫీల్ ఉండే ఫిల్మ్స్, ఒక ఆనెస్టీ ఉన్న ఫిల్మే బంగారుకోడిపెట్ట కూడా. సో ఐ హోప్ యూ ఆల్ లైక్ ఇట్.